పరిచర్య చేయటానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఇంపాసిబుల్, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. చాలామంది పరిచర్య మేము చేస్తున్నాం అనుకుంటున్నారేమో. నో, ఆయన నీ రెస్పాన్సిబిలిటీ అది, నాట్ క్రెడిట్. వినయంగా చేయటం, విధేయతగా చేయటం, యేసు వలె చేయటం. సైతాన్లాగా చేయకూడదు. సాతాను అహంకారి, అవిధేయత, ఆ పరిచర్య దేవుడికి అంగీకారం కాదు. అది సైతానికి అంగీకారమైన నరకానికి తీసుకెళ్తాడు. దేవునికి అంగీకారముగా ఉండాలంటే నీ పరిచర్యలో దేవుని స్పందన ఉండాలి, యేసుక్రీస్తు స్పందన. ఆయన రిక్తుడై తను తాను తగ్గించుకున్న ఆ స్పందన నీ జీవితంలో ఉండాలి. రెండవది ఏంది? నేను కాపరిగా వచ్చాను 10-11లో. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని, అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను. అది సమృద్ధిగా కలగటానికి వచ్చాను. సమృద్ధి జీవితం ఇవ్వటానికి వచ్చాడు. లోకంలో ఎక్కడా నీకు సమృద్ధి జీవితం దొరకనే దొరకదు. యేసుక్రీస్తులోనే ఆ సమృద్ధి దొరికేది. జీవితంలో ఆనందంగా ఉంటాం, కుటుంబం సమాధానంగా ఉంటుంది, నీ పిల్లలు, నీ పెద్ద తండ్రులు ఆశీర్వదించబడతారు.